అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాల్లో చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకులు 100 ఏళ్ల భవిష్యత్తు ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సింహరాశి జాతకం యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది, మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభం అవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. మరి మీ పేరు ప్రారంభంలో అంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది? ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి 100 ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి మరెన్నో విషయాలను ఇప్పుడు చూసేద్దాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేర్కొనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తిగత జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ఎంతో పేరు ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది. వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు. అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు. నిజాయితీని కలిగి ఉంటారు. జీవితాల్లో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు. అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా స్థిరంగా ఉంటారు. వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు. ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి. ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావలసినంత సమయాన్ని వారు తీసుకుంటారు. కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు. ఈ క్రమంలో వారంతా వారిగా ఓపెన్ అయ్యేంత వరకు ఒక ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది. వెంటనే ఈ విషయాన్ని కూడా చెప్పరు. అలాగే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా శృంగారభరితమైన వారు. ఇకపోతే వీరి జీవితాల్లో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు. ఒకసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడతారు. ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంతో ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు. ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. వీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు. కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు. వీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. అయినా వదిలివేసిన బాధ్యతలను మీ తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. జీవితంపై విరక్తి కలుగుతుంది. ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు కొందరు మీకు అండగా, సపోర్ట్గా ఉండడం వల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీకు మేమున్నాం అంటూ మంచి బూస్ట్ ఇస్తారు. దాంతో డబుల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందడుగు వేస్తారు. అయితే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టిన వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. వాళ్ళు
సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో తెలివితేటలతో పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతారు. మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎలాంటి వ్యక్తులనైనా డీల్ చేయగలుగుతారు. సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం ఎక్కువ. చాలా గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఇప్పుడు విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తుపెట్టుకోండి. అయితే సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తుంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. మరి ఈ కోపం వల్ల మీరు నష్టపోతారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే లైఫ్ చాలా లాస్ అవుతారు. తర్వాత మీరు ఎంత బాధపడినా ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకండి. ఇకపోతే ఈ వ్యక్తులకి ఒక చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. ఎదుటివారి తప్పుల్ని పట్టడం, న్యాయం పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయని చెప్పొచ్చు. ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు. వారు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తారు. వీరు క్రమశిక్షణగా ఉంటారు. క్రమశిక్షణగా ఉండే వాళ్ళను ఇష్టపడతారు. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు. వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటారు. సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు. ఒకవేళ ఎవరినైనా వీరి సహనాన్ని పరీక్షిస్తే అమీతుమీ తేల్చుకునేలా ఉంటారు. జీవితాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు. వారి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. కుటుంబ సంతోషం కోసం కష్టపడి పని చేయడానికి కూడా వెనుకాడరు. పేరు జ్యోతిషం ప్రకారం ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నైతిక విలువలు కలిగి ఉంటారు. వీరు దృఢమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అలాగే ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు సీక్రెట్గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారు విజేతతో పాటు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. వారి పట్ల శ్రద్ధ వహించే వారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. వీరు పొరపాటున కూడా సులభంగా ప్రేమలో పడరు. వీరు వాళ్ళ మనసులో మాటను బయటపెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఎం అనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్గా ఉంటారు. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు. వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తారు. ఎక్కడి దాకా అయినా వెళ్తారు. వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఎంతో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి. కష్టపడి పనిచేసే లక్షణం కలిగి ఉంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వారు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రావీణ్యులు. సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటారు. మరియు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, జాతకంలో కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి, శత్రుబాధ పోవాలన్నా, మీరు కష్టపడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అన్నింటా విజయం వరిస్తుంది. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగుంటాయి. అలాగే సదస్సు కూడా బాగుంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయ అర్చనలు మేలు చేస్తాయి. ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి. అలాగే మీ మెడలో కాకి రంగు దారాన్ని రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం డబ్బుని ఆకర్షిస్తుంది. మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తినండి. అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో విజయ అవకాశాలు పెరుగుతుంది. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి.
పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది. ఇకపోతే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది. లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. ఇలా ఈ పరిహారాలు కొన్ని చేసి చూస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. కాబట్టి ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి జీవితంలో ఎప్పుడూ కూడా విజయపథంలో నడిచే ఎటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.